ఉయ్యాల జంపాల తర్వాత ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కలిసి చేసాం. నెక్స్ట్ అసలు గ్యాప్ రాకుండా వరాసగా చేస్తూనే ఉంటాం. అండ్ టు బి ఆనెస్ట్ ఎప్పుడో 2 yearsకో లేకపోతే 5 years ఒకసారి కలిసినా సరే ఏదో నిన్న కలిసి మాట్లాడుకుంటుంటుంది కిరీట్ ఎప్పుడు కూడా. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆహా వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాదు, ఒరే బుజ్జిగా యాక్చువల్లీ థియేటర్కి వద్దాం అనుకున్నాం. బికాస్ ఆఫ్ లాక్డౌన్ మాకు ఓటీటీకి వద్దాం అనుకున్నప్పుడు ద బెస్ట్ ఆప్షన్ వీ గాట్ వాజ్ ఆహా. సో వీ వర్ రియలీ గ్లాడ్ ఆహాలో వచ్చినందుకు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఐఎమ్ డూయింగ్ చిరంజీవి విత్ ఆహా. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎస్పెషల్లీ యువర్ టీమ్. సో థ్యాంక్స్ అ లాట్. రాజ్ తరుణ్ గారు, ఒక చిన్న క్వశ్చన్. సో సినిమా టీజర్ ట్రైలర్ లో మాకు కనిపిస్తోంది కాన్సెప్ట్ వెరీ డిఫరెంట్ అని. సో బేసిక్ గా మేము ఇలాంటి కాన్సెప్ట్ కొరియన్ సిరీస్ లోనో లేకపోతే వీటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అలాంటిది తెలుగులో రావడం ఇట్స్ వెరీ హ్యాపీ. సో ఎలా అనిపించింది దాని గురించి ఒకసారి? అంటే అభి ఫస్ట్ నాకు ఐడియా చెప్పినప్పుడే చాలా చాలా కొత్తగా అనిపించింది. సో అంటే మనం ఏదో మామూలుగా కంటైన్మెంట్ చూస్తాం, ఎమోషన్ చూస్తాం, బట్ ఒక చాలా కొత్త పాయింట్ తీసుకొని దాన్ని చెప్పినప్పుడు విల్ గెట్ వెరీ ఎక్సైటెడ్. సో అప్పటి నుంచి కూడా ఇప్పుడు